అమ్మో, బళ్ళుం తెల్లారిపోయింది, కళ్ళుకు వేళైంది. చెల్లెమ్మా, చెల్లెమ్మా, చెమ్ముతో నీళ్లును పందుంపులా పట్రా, తెల్లారిపోయింది. తెల్లారిపోతుంది అన్నయ్య. ఇంకా ఉదయం కాలేదు, ఇప్పుడే పొద్దుగోకింది. అయితే చెంబుతో నీళ్లును పందుంపులా అక్కర్లేదు, కళ్ళు తాగొస్తాను, లేకపోతే నిద్ర పట్టదు. నిద్ర పట్టడానికి కళ్ళే తాగనవసరం లేదన్నయ్య. కష్టపడి పనిచేసి వేళకింత తిని పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. చూడమ్మా, కష్టపడి పనిచేయాలని నాకు మాత్రం ఉండదా? అయితే నాకు పని గండం ఉందని చిలక జ్యోతిష్కుడు చెప్పాడు. అందుకే పని మానేసి కళ్ళు తాగుతున్నాను. అన్ని అబద్ధాలే. నేను తెస్తే తింటూ తాగుతూ ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? నేను ఒక ఇంటిదాన్ని వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తావు? నీతో పాటే నేను వచ్చేస్తాను. అంతేగాని పని గిని అని చెప్పిన ఆరోగ్యాన్ని పాడు చేయకమ్మా. అన్నయ్య, ఇక నుంచి సోమరితనం మాని కష్టపడి పని చేయాల్సిందే. చెయ్యకపోతే తిండి పెట్టను. ఓ అంతే కదా, తిండి మానేసి తాగుతూనే ఉంటాను. అంతేగాని పని చేయవన్నమాట. అందరూ చేసే పనులు నేను చేయనని లటపెట్ల లంబోదరుడి మీద ఒట్టేసుకున్నాను. ఆ ఒట్టు నిలబెట్టుకోవాలి కదా, మరి వస్తా. సరే, నువ్వెలా పని చేయవో నేను చూస్తాను. అమ్మా అమ్మా, ఈ ఊళ్ళో మంచి వైద్యుడు ఎవరమ్మా? ఎందుకు? మా అయ్యకు పక్షవాతం వచ్చింది. వయసు ఎంత? 60 సంవత్సరాలమ్మా. 60? అయితే పర్వాలేదు. చూడు బాబు, 60లో ఉన్న ముసలాన్ని 20లోకి దించే ఒక బ్రహ్మాండమైన వైద్యుడున్నాడు. చెప్పనా? చెప్పు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఆయన ధన్వంతరిని మించిన గొప్ప వైద్యుడు. పాపం తాగుడికి బానిసైపోయాడు. వైద్యం చేయడానికి రమ్మంటే రానంటాడు. ఇంతకీ తీసుకెళ్లే మార్గం లేదా తల్లి? ఉంది. నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా వస్తాడు. అలాగే చేస్తాను, చెప్పు తల్లి. మీరెళ్ళి అడగగానే నేను వైద్యుణ్ణి కాదు, నాకు వైద్యం తెలియదు అంటాడు. కాసేపు బతిమాలండి, మిమ్మల్ని వెళ్ళమని అరుస్తాడు, కరవబోతాడు. వెంటనే కర్రలుచ్చుకొని 4 బాదండి, ఒప్పుకుంటాడు, వైద్యం చేస్తాడు. ఇంతకే వైద్యుడి గారి పేరేంటో, ఎక్కడ ఉంటారో చెప్పలేదు తల్లి. అసలు పేరు హనుమంత్రి. పేరు మార్చుకొని వీరభద్రుని అంటుంటాడు. మాటి మాటికి లటపిట్ట లంబోదరా అంటుంటాడు. అదే గుర్తు. సరిగ్గా ఈ పాటికి ఊరి బయట తాటి చెట్ల కింద ఉంటుంటాడు. వెళ్ళండి. అన్నయ్య, ఇప్పుడు నీ దెయ్యం వదులుతుంది. ఆహా, ఎంత సారైనా ఈ చల్లని కళ్ళు తల్లితో సమానమా? నమస్కారం అండి. ఇదేంటి చెట్లు నమస్కారం పెడుతున్నాయి? చెట్లు కాదండి. ఎవరు మీరు? మా అయ్యకు పక్షవాతం వచ్చిందండి. తమరు మా ఇంటికి వచ్చి వైద్యం చేయాలి హనుమంతరి గారు. ఏయ్, మీకేమన్నా బుద్ధిందా? నా పేరు హనుమంతరి కాదు, వీరభద్రుడు. వైద్యుని కాదు, కళ్ళు బోతుని. మీరు వచ్చేదాకా వెళ్ళం, రావాల్సిందే. లటపెట్ల లంబోదరా, నా తాగుడు గడ్డొచ్చి నాకు తిక్కర రేగించద్దు. ఎడతారా లేదా? ఆఖరిసారిగా అడుగుతాం, మీరు వైద్యులే కాదా? కాదు. వైద్యం చేస్తావా? ఆపండి, ఆపండి. నేను వైద్యుణ్ణే, హనుమంతరినే. వైద్యం చేస్తాను బాబు. లటపెట్ల లంబోదరా, వైద్యం చెయ్యపోతే నన్ను చంపుతారు, చేస్తే వీడు చేస్తాడు. వీడి యమగండానికి నేను యమకింకరుల్లా వచ్చాను. లాభం లేదు, ఏదో మస్క వేయాల్సిందే. బాబు, తూరు పెట్టండి. అందరూ తిరగండి, నన్ను దండం పెట్టుకునేవండి. నాడి బాగానే కొట్టుకుంటుందే బాబు. 4 సీసాలు సారాయి, 4 పిడతల కళ్ళు తెప్పించండి. ఎందుకు? తాగి పడిపోవడానికా? వైద్యం చేయడానికి అమ్మాడ. చెప్పేతాగానే ముందు వైద్యం ఏంటో చెప్పు. 4 సీసాలు సారాలు, 4 పిడతల కళ్ళు కలిపి 4 తులసాకు, 4 మిరపకాయలు, 4 మిరియాలు, 4 కర్రకాయలు, 4 సార్లు నలగొట్టి కలిపి 4 పూట్ల 4 చుక్కలు 4కి తైలించండి. మిగిలిన అరికాళ్ళకి పట్టించండి. 4 రోజుల తర్వాత మింగటం మానేసాయనుకోండి, తూర్పు పెట్టున్నారు ఇందాక, అటు తిరిగి దండం పెట్టుకోండి. ఈ ఫైల్లో వాడు దోచిన ఓళ్ళ పేర్లున్నాయి. ఈ ఫైల్లో వాడు చంపిన మనుషుల పేర్లున్నాయి. ఈ ఫైల్లో వాడి జీవి చరిత్ర ఉంది. ఆ పశుపతి ముఠాకి చిక్కి బతికి బయటపడ్డ వాళ్ళ పేర్లున్న ఫైలు ఇది. చూడక్కర్లేదు, ఆ ఫైల్లో అది ఈ సింగరేణి సింహాచలం పేరు.
మీ దయవల్ల బతి బయటపడ్డాను, కేసు ఫైల్ చేశాను. అయ్యా ప్రతాప్ విక్రములు, వాడు చేసిన నేరాల వివరాలతో ఫైళ్లు నిండిపోతున్నాయి. ప్రజల గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ రైళ్లని ఆ ఫైళ్లని ఆపే మొనగాళ్ళు లేరు. మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం సింహాచలం గారు. ఆ పశుపతి ఎక్కడుండేది మీకు తెలుసా? వాడెక్కడ ఉంటాడో దేవుడు కూడా తెలియదు. 2 రోజులు ఎక్కడున్నాడంటారు, మరో 2 రోజులు పోయిన తర్వాత ఎక్కడో ఉన్నాడంటారు. 2 రోజులకే చోటు మార్చే వాడితో వేగలేక 50,000 బహుమతి ప్రకటించింది బ్రిటిష్. సారీ సరే, వస్తాం సింహాచలం గారు. 50,000 ఎప్పుడు తీసుకెళ్తారు? త్వరలోనే రెడీ చేసి ఉంచండి. అమ్మాయి